అస్మద్గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణు సహస్రనామం శ్లోకము ఉచ్చారణ, దాని యొక్క భావం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా. భక్తితో స్తుతించడము, భక్తితో అర్చించడము ప్రధానం. ఏ స్థితిలో ఉన్న పుండరీకాక్షుని స్మరిస్తే బాహ్య అభ్యంతరాలు పవిత్రం అవుతాయని స్మృతులు చెబుతాయి. అలా భక్తితో భగవన్నామాన్ని స్మరిస్తే అలౌకికమైన దివ్య తేజస్సు, అసాధారణమైన తపశక్తి లభిస్తుంది. ఈ సహస్రనామాల్లో ప్రతిపాద్యమైన పరతత్వమే పరబ్రహ్మతత్వం. దానిని మించిన తత్వం మరి ఒకటి లేదు. పరమం యో మహత్తేజః, పరమం యో మహత్తపః, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః పరాయణం. పవిత్రతకు ప్రమాణము, మాంగళ్యానికి నిదర్శనము, దేవతలకు జీవనము, ప్రాణికోటికి ప్రాణమైన పరమాత్మ ఈ సహస్రనామాలలో నెలకొన్న పరదైవం. పవిత్రాణాం పవిత్రం యో, మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. సకల జీవకోటి నశించిన జీవనదాత అయిన జగత్పిత అక్షయ రూపుడై ఉంటాడు. సృష్టి ఆదిని సచరాచర జగత్తు అతని నుండే ఉదయిస్తుంది. ప్రళయకాలంలో ప్రపంచమంతా అతనిలోనే లయిస్తుంది. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే, యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవాయుగక్షయే. అలాంటి లోకనాథుని నామాలు పాపాలను పారద్రోలి భయాన్ని పోగొడతాయి. ఈ 1000 నామాలు మహావిష్ణువు గుణగణాలను వేణోళ్ల కొనియాడే విఖ్యాత పదాలు, మహర్షులు కీర్తించిన మహిత మంత్రాలు. ఈ నామాలను మానవ మాత్రుల మంచి కోసం భీష్ముడు ఒక వరుసలో పూసగుర్చినట్లు వివరించారు. ఇవి క్రొత్తవి కావంట. పరమ ఋషులు పరిపరి విధాల భావించి పాడుకొన్నవట. అంటే ఈ సహస్రనామాలకు వేద ప్రామాణ్యం, శృతి గౌరవం ఉన్నదని సూచ్యాసూచ్యంగా ధ్వన్యాత్మకంగా చెప్పటము అయినది. తస్య లోకా ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామా సహస్రం మే శృణు పాపాభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఇందులో భూతయే అనే పదం గీతలోని విభూతికి అనుభూతిని సమకూర్చుతుంది. భగవత్తత్వం ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటుందో వివరించిన విభూతి యోగానికి సహస్రనామంలోని ప్రతి నామము అనుబంధం సాధిస్తుంది. ప్రతి నామంలో భగవదంశ ఏదో ఒక రూపంలో ఉంది. భక్తితో, నిష్ఠతో, నిలకడతో, మెలకువతో ఈ నామ సంకీర్తనం చేస్తే ఈ రహస్యము గోచరిస్తుంది. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో విష్ణు సహస్రనామ శ్లోకాలు, వాటి భావాలను, పరమార్థాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.